కరీంనగర్లో ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు కోసం ఇండోర్ స్టేడియంలో 14 చొప్పున టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు గాను 18 రౌండ్లు, పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కోసం 27 రౌండ్లు లెక్కించనున్నారు. మధ్యాహ్నం వరకు బ్యాలెట్లను 50 చొప్పున కట్టలు కట్టిన తర్వాత అసలు లెక్కింపు ప్రారంభమవుతుంది. ఓట్ల లెక్కింపునకు సంబంధించి మరిన్ని వివరాలు కరీంనగర్ ఇండోర్ స్టేడియం నుంచి మా ప్రతినిధి అలీముద్దీన్ అందిస్తారు. కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఉపాధ్యాయులు పట్టభద్రుల ఎమ్మెల్సీకి సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ నెల 22వ తేదీన పోలింగ్ జరిగింది. ఆ తర్వాత ఇవాళ కౌంటింగ్ ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రారంభమైంది. తొలుత ఈ ఓట్లన్నింటినీ ఒక చోట వేసి ఈ డబ్బాల్లో వేసిన తర్వాత ఒక్కొక్క 50 కట్టల చొప్పున కడతారు. ఆ తర్వాత అసలు లెక్కింపు ప్రారంభమవుతుంది. దాదాపు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలలో 7 అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీల గాను 17 మంది పోటీలో ఉన్నారు. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ గాను 1,19,000 మంది తన ఓటు హక్కును వినియోగించున్నారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలకు గాను 19,000 మంది ఓటు హక్కును వినియోగించున్నారు. అయితే అవన్నింటినీ ఇవాళ లెక్కిస్తారు. ప్రాధాన్యత క్రమంలో ఈ ఓట్లు లెక్కించే అవకాశం ఉంది. మొదట ఈ ఓట్లన్నింటినీ 50 కట్టల చొప్పున కట్టిన తర్వాత అసలు లెక్కింపు ప్రారంభమవుతుంది. అయితే ప్రాధాన్యత క్రమంలో ఈ ఓట్లు లెక్కిస్తారు కాబట్టి తొలుత ఎవరికైతే మొదటి ప్రాధాన్యత ఓట్లు వస్తాయో మొదట వాటిని లెక్కిస్తారు. అందులో 51% పైగా ఓట్లు ఎవరికైతే వస్తాయో వాళ్ళు గెలుపొందినట్టుగా ప్రకటిస్తారు. అయితే 50% పైగా ఓట్లు ఎవరికి కూడా రాకపోతే మాత్రం ఆ తర్వాత మళ్ళీ ప్రాధాన్యత క్రమంలో లెక్కింపు ఉంటుంది. తొలుత చివరిన ఉన్న తక్కువ ఓట్లు వచ్చిన వారిని బయట ఈ పోటీ నుంచి తొలగిస్తారు. ఆ తర్వాత వరుస క్రమంలో వాళ్ళకు వచ్చిన ఓట్లను ఈ మిగతా వాళ్లకు పంపిణీ చేస్తారు. ఆ క్రమంలో లెక్కిస్తారు. మొత్తం మీద 50% పైగా ఎవరికైతే ఓట్లు వస్తాయో వాళ్ళు మాత్రమే గెలిపినందుకు ప్రకటిస్తారు. అయితే ఇప్పుడు ఈ అసలు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ ఫలితం పట్టభద్రుల ఈ ఫలితం వచ్చే వరకు సాయంత్రం అయ్యే అవకాశం ఉంది. ఉపాధ్యాయులకు మాత్రం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో తేలే అవకాశం ఉంది. కేవలం 19,000 ఓట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి త్వరగా ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఎన్నికల కమిషన్ అనుమతి తర్వాత ఈ ఫలితాలు లెక్కించే అవకాశం దృష్ట్యా అధికారులు కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు దాదాపు ఈ 4 జిల్లాల్లో కలిపి మొత్తం కొత్తగా 15 జిల్లాలు ఉన్నాయి. 15 జిల్లాల్లో 1,93,000 మంది ఓటర్లు ఉంటే 1,19,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్లు మొత్తం ఇప్పుడు లెక్కించనున్నారు. దీనికి సంబంధించిన ఫలితాలు వెలువడున్నాయి. ఇండోర్ స్టేడియం నుంచి కెమెరామెన్ తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.